వాళ్ళు సేవ్ చేసుకుంటే, లేదంటే వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తే కనుక మనం వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇది సార్ మాది న్యూట్రిషన్ సెంటర్, ఇక్కడ వెయిట్ లాస్ అవుతారు, మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇవి కంట్రోల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పినప్పుడు ఒకరోజు వాళ్ళకి స్ట్రైట్ మనకు లింక్ కూడా పంపిస్తే వాళ్ళు చూసే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు చూడలేదు, జస్ట్ మీ కాంటాక్ట్ సేవ్ అయింది కదా, వాళ్ళ దాంట్లో కాంటాక్ట్ సేవ్ అయింది, మీ స్టేటస్ అది ఎప్పుడైతే కాంటాక్ట్ సేవ్ అయిందో వాళ్ళ దాంట్లో మీ స్టేటస్ అనేది కనబడుతూ ఉండేది. స్టేటస్ అనేది చూస్తూ ఉంటారు. స్టేటస్ అనేది చూసేటప్పుడు పొద్దున ఎప్పుడు ఇవాళ అవకాశం ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. మీ స్టేటస్ ఎప్పుడైతే చూస్తున్నారో రేపు పొద్దున వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఒక అవసరం రావచ్చు. ఓకేనా? అప్పుడు వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? మీరే గుర్తుకొస్తారు. అప్పుడు ఆయన మీకు లీడర్ జనరేట్ అయితే లేదా? అయ్యింది. ఎంతమంది చేస్తారు ఇది కాంటాక్ట్స్ ఏంటి చేయడం? అందరూ చేయరా? చేతులు చాలా తక్కువ మంది చేతులు. ఇంకొకటి ఏంటంటే మన కాంటాక్ట్స్ ఏంటి రేపు ఏ పంపిస్తాం కదా, ఎల్లుండి మార్నింగ్ 10కి ఒక పోల్ అనేది వచ్చింది. సుఖీబాబు గ్రూప్స్ లో ఒక పోల్ వచ్చింది, ఈజ్ ఏ కంప్లీటెడ్ ఆర్ నాట్ అంటే ఏ మీద కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ మీరు పంపించారా లేదా? లేదు స్లైడ్ పంపించలేదు, కనీసం వాట్సాప్ ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఇది సార్ మన న్యూట్రిషన్ సెంటర్, ఇలా వెయిట్ లాస్ అవుతుంది మొత్తం చెప్పినాక దాని తర్వాత ఏ అనే కాంటాక్ట్ వాళ్ళకి అయిపోయింది కదా, అదే అయిందా లేదా అనేది మేము పోల్ అడుగుతాం, ఎస్ ఆర్ నో. సపోజ్ ఆ ఏ అనే పోల్ 70% కనుక రీచ్ అయితే ఆ రోజు బి అనే కాంటాక్ట్స్ కి వెళ్ళిపోతాం. బి అనే కాంటాక్ట్స్ నెక్స్ట్ ఏ తర్వాత బి కదా అలా కాంటాక్ట్ వెళ్ళిపోతాం. అలా రోజు కూడా ఒక పోల్ వచ్చింది, ఆ పోల్ మాత్రం రెస్పాండ్ అవ్వాలి. కాకపోతే మీరు అందరూ రెస్పాండ్ అవుతారా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి లీడ్స్. మనం బయట చెకప్స్ చేస్తాము, తర్వాత చెకప్ క్యాంప్స్ పెడతాము, ఫ్రెష్ పార్టీస్ పెడతాము. ఇది పెట్టినప్పుడు కాంటాక్ట్స్ తీసుకుంటాం. కాంటాక్ట్స్ తీసుకున్నాక వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటాం కదా, అది చేసుకునే క్రమంలో సపోజ్ ఫలానా ఏ ఉన్నారు, ఏ అని ఆయనకి షుగర్ ఉంది, ఆ ఏ సపోజ్ ఆయన పేరు సుబ్బారావు షుగర్. సపోజ్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ పేరు వాళ్ళ థైరాయిడ్ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ పేరు పక్కనే ఆ పేరు ఎప్పుడైతే సేవ్ చేసుకున్నామో, సపోజ్ ఇవాళ స్లైడ్ వచ్చింది రేపు మార్నింగ్ డయాబెటీస్ గురించి అనే టాపిక్. ఆ డయాబెటీస్ అని సెర్చ్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్స్ అందరూ కనపడతారు. కాబట్టి ఆ పేరు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాము, డయాబెటీస్ అంటున్నారు కదా, ఇదేంటి అని చెప్పి చూద్దామంటారు. ఎప్పుడైతే మన టాపిక్ చూసారా, సుధీర్ సార్ టాపిక్ తెలుసు కదా, చూస్తే లాక్ అయిపోవాల్సింది. ఆ టాపిక్ చూసినప్పుడు అలా మన కాంటాక్ట్స్ అనేది, అది మన లీడ్స్ అనేది పెంచుకోవచ్చు, కస్టమర్ బేస్ అనేది పెంచుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే ఇది మామూలు జనరల్ వాట్సాప్, ఇంకో వాట్సాప్ ఉంది బిజినెస్ వాట్సాప్. కొంచెం బిజినెస్ వాట్సాప్ వాడతారు. ఆ బిజినెస్ వాట్సాప్ లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే గ్రీటింగ్స్ మెసేజెస్ ఉంటాయి. ఇప్పుడు శేఖర్ సార్ ఉన్నారు, లేదంటే సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారు సార్ గ్రీటింగ్స్ మెసేజెస్ ఉంటాయి. మనం హాయ్ అని పెట్టగానే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది అవర్ సర్వీసెస్ అని చెప్పి. ఇది వెంటనే ఇప్పుడు ఎవరన్నా మనకు తెలియని వాళ్ళు హాయ్ పెట్టి మెసేజ్ పెట్టినా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు వెంటనే మనది వెళ్ళిపోయిందంటే మన ఇన్విటేషన్ కార్డు వెళ్ళిపోయినట్టే కదా, మనం చెప్పకుండా మన ఇన్విటేషన్ కార్డు అనేది వెళ్ళిపోయినట్టు. అవునా? ఇది వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇది. తర్వాత లేబుల్స్ అని ఉంది వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లోనే, లేబుల్స్ అని. ఆ లేబుల్స్ కూడా అంతే. సపోజ్ ఇందాక చెప్పాను, థైరాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. షుగర్ అని ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక లేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా లేబుల్స్ అనేది ఒక ఫ్యూచర్ ఉంది. ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే అంతే వాట్సాప్ అదే. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. ఎంతమంది